ఆ కమిటీ సభ్యులకి 1 2 3 4 5 6 7 8 9 పేజీలు అధ్యక్ష. సందేశం విత్ ఫోటో అండి. ఫోటో ఉంది అధ్యక్ష. అయ్యో ముఖ్యమంత్రి గారు ఫోటో ఎక్కడ మిస్ అవుతారు చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి గారు మంచి ఫోటో పెట్టుకొని నవ్వుతూ పెట్టారు అధ్యక్ష. అంటే మీరు చూస్తే 9 పేజీలు, ఈ పుస్తకంలో 9 పేజీలు అధ్యక్ష వృధా చేశారు. దీనికోసం ఎంత ఖర్చు అయిందో నేను చెప్పాలి గౌరవ సభ్యులకి, అందరూ తెలుసు. 9 పేపర్లు, 10 లక్షల పుస్తకాలు, కేవలం ఇంటర్మీడియట్ గురించి చెప్తున్నా. 10 లక్షల పుస్తకాలు మేము ప్రింట్ చేస్తాం అధ్యక్ష. సుమారుగా 30 పైసలు ఖర్చు అవుతుంది. అంటే 30 లక్షల రూపాయలు మేము ఈ పేజీలన్నీ తొలగించినందుకు సేవింగ్ చేసాం అధ్యక్ష. సంవత్సరానికి 30 లక్షల రూపాయలు కేవలం ఇంటర్మీడియట్ అధ్యక్ష. ఇది ఒకటి. ఓకే, చిక్కీ అధ్యక్ష. చిక్కీకి ఆయన ఫోటోలు అధ్యక్ష. చిక్కీకి ఆయన ఫోటో అధ్యక్ష. ఓకే అధ్యక్ష. బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష. పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన ఏమని రాశారండి? జగన్ అన్నారా? జగనన్న విద్యా కానుక. అందరు చూపించాలా? స్క్రీన్ లేదబ్బా, మీకు అందరు పంపిస్తా, అందరు చూడొచ్చు. దెన్ అంటే పబ్లిక్ అంతా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష, దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో. ఫోటో కూడా ఎలాగొని చూడండి అధ్యక్ష. నెలతప్పుడు బాల్ ఎట్లంటే ఇది ఎట్లంటే ప్రతిదీ గౌరవ సభ్యులు పార్థసారథి గారు చెప్పారు. చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్ల, అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష. అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. పాపం గుడ్డు ఏం పాపం చేసినా కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అధ్యక్ష. వైఎస్ఆర్ ఎస్పీ గుడ్డు పైన కూడా స్టాంప్. అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదిలిపెట్టారు. ఇదే అయిపోయింది. నెక్స్ట్ వస్తాను అధ్యక్ష. బ్యాగ్ అధ్యక్ష. బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష. బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే ఎంత న్యాయం ఒకసారి గౌరవ సభ్యులు అందరూ గమనించాలి. అంటే ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా, పార్టీ రంగులు పెట్టుకోవాలా, ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసినట్టు. అంటే ఒక ప్రోపగాండా మెషిన్గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను వాడింది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నిజంగానే నేను ఇంకో పక్కన అధ్యక్ష క్లాత్ కూడా చూడాలి అధ్యక్ష. ఇది 1 సైడ్ ప్రింటింగ్ చేస్తే బట్ అధ్యక్ష, దీనివల్ల ఏంటంటే ఒక్క సంవత్సరం తప్ప మళ్ళీ రాదు. ఇది ఒక్క సైడే ప్రింటింగ్ చేశారు. నాణ్యత లేని బట్ట, అంటే బ్రీదబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష. ఇది చేశారు అధ్యక్ష. ఇదంతా చూసిన తర్వాత నేను మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒకటి, ఈ కిట్స్కి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పేర్లు పెట్టుకోకూడదు, ఏ పార్టీ రంగులు కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. అది నేను చాలా స్పష్టంగా మీ అందరికి చూపిస్తాను. అంతేకాకుండా గొప్ప వ్యక్తులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈ కిట్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష టెండర్లు పూర్తయినాయి. ఈరోజు మీ అందరి ముందల నుంచి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఒక స్టూడెంట్ కిట్లోనే రాబోయే 5 సంవత్సరాల్లో 300 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం సేవ్ చేసాం. అంటే 9.4% మనం సేవ్ చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష మన ప్రభుత్వానికి ఫోటోలు పిచ్చలేదు. చిక్కీ పైన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లోగో పెట్టి మనం విడుదల చేస్తున్నాం. బెల్ట్ పైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన కిట్ పేరుతో బెల్ట్ ఇస్తున్నాం. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు మనం ఇచ్చే బట్ట కూడా ఓవెన్ బట్ట, 2 సైడ్ నీట్ బోత్ సైడ్స్ ఉంటుంది. చాలా బ్రీదబిలిటీ ఉన్న బట్ట. అంటే సొంత పిల్లలు మా దేవాంశ ఏం బట్ట వేసుకుంటారో చూసుకొని ఆ బ్రీదబిలిటీ ఉందా లేదా అని చూసుకొని బట్ట కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మేము కూడా ఫీల్డ్లో టెస్ట్ చేసాం అధ్యక్ష. పిల్లలకి ఇచ్చి ఎలా ఉంది, బాగుందా బాగాలేదా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. నేను ఇక్కడికి వచ్చే ముందర యాక్చువల్లీ అంతా రహస్యంగా పెట్టి ఇక్కడ చూపిద్దాం అనుకున్నా, కానీ ఆదిరెడ్డి వాసు గురించి మీకు తెలుసు అధ్యక్ష, తొందర ఎక్కువ. ఇమీడియట్గా ఫోటో దిగి సెల్ఫీ దిగి ఇమీడియట్గా పెట్టాడు. మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా పాజిటివ్గా ప్రజలు కూడా రిసీవ్ చేసుకున్నారు అధ్యక్ష. మీరు చూస్తే ఇక్కడ కూడా మనం ఇస్తున్న వర్క్ బుక్స్లో ఎక్కడ కానీ నో ఫొటోస్. గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి గారి ఫోటో లేదు, ఎవరు ఫోటో లేదు. చాలా క్లియర్ మెసేజ్తో మంచి మోటివేషన్ కోట్స్ కూడా పెట్టాలని గౌరవ సెక్రటరీ గారు కూడా నేను చెప్తాను జరిగింది. ఎస్పీడీ గారు కూడా నేను చెప్పాను అధ్యక్ష.
అంటే పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో పిల్లలు చదవాలి, అంతేగాని మన ఫోటోలు వాళ్ళపైన రుద్దకూడదని ఆలోచనతో చేసాం అధ్యక్ష. అంతేకాకుండా బ్యాగ్ కూడా మీరు చూస్తే ఎక్కడ రాజకీయ రంగులు లేవు, పేరులు లేవు, చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను. ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం, నాణ్యత ఉండాలి. ఎందుకంటే నేను కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఈ హ్యాండిల్స్ కూడా జరుగుతుంది, అది జరగకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే స్పెషల్గా కేర్ తీసుకోవాలని కూడా అధికారులు నేను సూచించాము అధ్యక్ష. ఇంకో పక్కన మిడ్ డే మీల్కి వచ్చేగల అధ్యక్ష, ఒక చిక్కీ సప్లైలో రాబోయే 5 సంవత్సరాలు 240 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేసుకుంటున్న అధ్యక్ష. గుడ్డుల ట్రాన్స్పోర్టేషన్లో 144 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలు సేవ్ చేయబోతుంది అధ్యక్ష. అంటే దాదాపు రాబోయే 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఒక స్కూల్ ఎడ్యుకేషన్లో మన ప్రభుత్వం సేవ్ చేయబోతుందని గౌరవ సభ్యులకు నేను తెలుపుతున్నాను అధ్యక్ష. నిన్న ఆయన ఏదో పెద్ద పాయింట్స్ లేవదీసినట్టుగా నిన్న అసెంబ్లీలో చూశాను. ఏంటంటే జగన్ గారి పేరు అన్ని పథకాల మీద ఆయన పేరు పెట్టుకున్నారు అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు. విద్యార్థులకి ఇచ్చిన సంచి మీద ఒక చిన్న మూల ఇంత చిన్న ఫోటో ఉంది జగన్. నిజంగా జగన్ గారు చేసినన్ని పథకాలు ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి హామీలు ఎప్పుడైనా మీ జీవితంలో చంద్రబాబు గారు ఎప్పుడైనా మీరు చేయగలిగారా? ఎప్పుడన్నా చేయగలిగారా? ఎలక్షన్ ముందు ఇవ్వటం, ఎలక్షన్ తర్వాత తప్పించుకొని తిరగడం. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. 9 నెలల కాలంలో ఏమి ఇవ్వలేదు కదా. అలాంటిది మీరు ఇంకా జగన్ గారిని ఎలా విమర్శిస్తారండి? నిన్న ఆయన చెప్తా ఉన్నాడు, విద్యామంత్రి అట ఆయన చెప్తా ఉన్నాడు లోకేష్, ఈ చూడండి అన్ని పథకాల మీద జగన్ పేరు. మరి మీ హయాంలో మీరు చేసినటువంటి ఇదిగోండి జగనన్న తోఫా, చంద్రన్న తోఫా, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న సంక్రాంతి కానుక. ఇక సంచుల మీద చూసారా, ఈ సంచుల మీద బియ్యం ఇచ్చే సంచుల మీద కూడా పెద్ద పెద్ద ఫోటోలు, మొత్తం చంద్రబాబు ముఖమే. ఇక పచ్చరంగు ఎలా పూసారంటే ఆగ్రా నేషనల్ హైవేస్ పక్కన ఉండేటువంటి డివైడర్స్ వాటి మీద కూడా మొత్తం పచ్చరంగే. చెట్టు కనిపిస్తే దాని చుట్టూ పచ్చరంగే, ఎక్కడ రాయి కనిపిస్తే దానికి పచ్చరంగే. ఇంతగా పిచ్చి ప్రచారం చేసుకున్నటువంటి మీరు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినన్ని సంస్కరణలు ఎప్పుడైనా మీకు జీవితంలో తెలుసా అండి? అసలు చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ ఇద్దరిని అడుగుతా ఉన్నాను, ఏనాడైనా సరే రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం మీరు 45 ఏళ్ళ ఇండస్ట్రీని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ 45 ఏళ్ళ ఇండస్ట్రీలో మీరు సాగించినటువంటి దురాచారాలు, అన్యాయాలు, అవినీతి, అది చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది, ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. ఆల్రెడీ నేను రాశాను, అందులో చాలా ఉన్నాయి ఇతను చేసిన అవినీతి పనులన్నిటి గురించి కూడా. అందువల్ల మీరు వచ్చి ఈరోజు ఓ పతివ్రతలాగా, వృద్ధనారి పతివ్రత అని ఒక సామెత ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు గనక మిమ్మల్ని మీరు పొగుడుకుంటా ఉన్నారు, మేము బూతులు మాట్లాడి అన్ని ఎటుపోతాయండి? చంద్రబాబు గారు ఎంత భయంకరమైనటువంటి తిట్లు తిట్టించారండి. మీ పట్టాభి కానివ్వండి, మీ పార్టీలో వాళ్ళు, మీ సోషల్ మీడియా కానీ ఎంత భయంకరమైన పోస్టులు అండి. భారతమ్మ గారిని మొన్న కూడా ఎంత హీనంగా తిడుతూ ఉన్నారండి మీరు. ఇంత దారుణమైనటువంటి తిట్లు తిట్టడానికే ఒక నాంది పలికినటువంటి వాళ్ళు మీరు. తిట్టండి ప్రతిపక్షాలని, ఎంతైనా తిట్టండి అని చెప్పి తిట్టించి ఈరోజు నాకేమీ తెలియదు, నేను అసలు ఎప్పుడు కూడా తిట్లను నేను ప్రోత్సహించలేదని మాట్లాడుతూ ఉన్నారు. అందువలన అట్లాగే అదేవిధంగా దీని మీద కూడా అట్లాగే మాట్లాడుతూ ఉన్నారు, పథకాలన్నిటి మీద జగన్ గారి ఫోటో అని చెప్పి. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కక్ష సాధింపు నా జీవితంలో లేదంటాడు 3వ పాయింట్. ఈయన జీవితంలో రాజకీయ కక్షలు లేవట. రాజకీయ కక్షలు నీకు లేనిది ఎప్పుడు చంద్రబాబు? రాజకీయ కక్షతోనే కదా ఎన్టీఆర్ గారిని మరి పదవి దించేసావు నువ్వు. రాజకీయ కక్షతోనే కదా లక్ష్మీపార్వతిని రోడ్డు మీద పడేసావు. ఇప్పటికి కూడా తిడుతూనే ఉన్నారే మీరు. అదేవిధంగా రాజకీయ కక్షతోనే కదా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక మాకు ఇప్పటికి కూడా పెద్ద ఇదే ఉంది. మరి అది ఇప్పుడు ఇంకా ఎందుకంటే అసలు విషయం బయటికి రాకుండా మాట్లాడకూడదు కనుక. అదేవిధంగా ఇంకా చూసుకుంటా పోతే జగన్ గారి మీద మీ కక్ష సాధింపు ధోరణి ఎంత దారుణంగా ఉందండి. కేసు అసలు కేసే లేనటువంటి దాన్ని సోనియా గాంధీతో కలిసి మీరు ఆ రోజు ఎంత భయంకరంగా ఆ అబ్బాయి మీద, చిన్న అబ్బాయి, నా మిత్రుడు, నా స్నేహితుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్తారే, ఈ ఎంత పచ్చి అబద్ధం అండి. మీ మిత్రుడు స్నేహితుడు అయితే
మీ మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ అవినీతి మీద ఆయన ఎందుకు కేసు పెట్టారండి అప్పుడు? అలాగే మీరు అంత గొప్ప మిత్రులైతే ఆయన కొడుకు ఆయన చనిపోయినాక ఇంకా మరి ఆ బిడ్డకు అండగా ఉండాలి కదా. అలాంటిది ఆయన మీద దొంగ కేసులు పెట్టించి ఒక లెటర్ రాయించి తర్వాత అందులో ఇంప్లీడ్ అయ్యి కేసులో ఆ కేసును భయంకరంగా 16 నెలలు జైల్లో పెట్టించి ఇదంతా కక్ష సాధింపు కదా. ఈరోజు ఏంటండి, మీరు రాకముందే ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఎన్ని హత్యలు జరిగినాయండి. వినుకొండలో పాప మా ముస్లిం అబ్బాయిని అతి దారుణంగా రాషిద్ అనుకుంటా పేరు, అబ్బాయి పేరు రషీద్, ఆ అబ్బాయిని ఘోరంగా చేతులు నరికి, అబ్బా అసలు ఇప్పటికి కూడా దుఃఖం వస్తుంది నిజంగా ఆ దృశ్యము తలుచుకుంటేనే. అలా అంత భయంకరమైన హత్యలు ఎవరి టైంలో చెలరేగిపోయినాయండి. అప్పుడు కూడానండి 95లో 96లో జరిగిన రాయలసీమలో హత్యలు ఒకేసారి 14 మందిని హత్య చేశారు. ఆ అబ్బాయి పేరు నేను చెప్పను. అంతమందిని హత్య చేసిన అతను వెనకున్నది ఎవరు? మీరే కదా. అదేవిధంగా ఇప్పుడు కూడా మీ వాళ్ళు చెలరేగిపోయి తెలుగుదేశం వాళ్ళు పాత కక్షలన్నీ కూడా కడుపులో పెట్టుకొని హత్యా రాజకీయాలకి పూర్తిగా తెగబడితే మీరు నాకు అసలు ఏమంటవా, నాకు కక్ష సాధింపు లేదా, నీ కొడుకు చేస్తుంది ఏంటయ్యా? రెడ్ బుక్ రాజ్యాంగం కదా. ఎక్కడికక్కడ అందరినీ కూడా సోషల్ మీడియా వర్కర్స్ అందరినీ కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అదేవిధంగా మాట్లాడుతూ ఒక సిద్ధాంతపరంగా విమర్శలు చేస్తే విమర్శలు సిద్ధాంతపరంగా ఎదుర్కోండి. అది చేతగాక వాళ్ళ మీద కేసులు పెట్టడమా, వాళ్ళని తీసుకుపోయి జైల్లో లేని అక్రమ కేసులని. నిన్న హైకోర్టు ఏం చెప్పింది? మీరు చేస్తున్న తప్పుడు విధానాలని చెప్పిందా లేదా? పోలీసుల్ని మీ చేతిలో ఒక కీలుబొమ్మలాగా చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు చేస్తూ ఉన్నారే.